నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీదే భవిష్యత్తు ఉండబోతోందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో పైలట్ రోహిత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా గెలిచిన కౌన్సిలర్లు, పోటీ చేసిన అభ్యర్థులతో పాటు పార్టీ క్రియాశీలక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్లు అందరూ ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. పార్టీ పరంగా ముందుకు వెళ్లాల్సిన పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. కొత్తగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు వార్డులో క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. ఫ్లోర్ లీడర్ గా నియామకమైన పట్లుల దీప నరసింహుల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందించి ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. ఎమ్మెల్యే ఇస్తామన్న వార్డుకు 200 ఇండ్లు, పరిగి సభలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన తాండూరు మున్సిపాలిటీకి 1000 కోట్ల నిధుల కోసం పోరాటం చేయాలన్నారు. ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి మార్నింగ్ వాక్ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, సీనియర్ నాయకులు పట్లుల నరసింహులు, శ్రీనివాస్ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దీపా నరసింహులు, శోభారాణి, సంజీవ్ రావు, ఇర్ఫాన్, ఆసిఫ్, వెంకట రెడ్డి, అనురాధ, రవీందర్, సుమిత్ గౌడ్, సంతోష్ గౌడ్, బంటారం సుధాకర్, అనిల్ బౌండ్, గుండప్ప, ఎర్రం శ్రీధర్, సంజీవరావు, రుద్ర పాటిల్, ఎజాజ్, ఇంతియాజ్, వెంకట్ జారి, రజాక్, మధు గౌడ్, కరుణాకర్, అబ్రార్, లాలా, టిప్పు, ఫైసల్ ఖాన్, అనంతరెడ్డి పాల్గొన్నారు. సో నాకు తెలిసి ఒక 6-7 సీట్లు వాళ్ళు అదే విధంగా చేసిండ్రు. ప్రజలు ఈరోజు ఈ రిజల్ట్ ని వాళ్ళు ఉన్నాడు, సిద్ధన్ ఉన్నాడు, సో అందరూ కూడా సీనియర్ ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యం, వీళ్ళ సూచనలు, వీళ్ళ సలహాలు తీసుకొని, వీళ్ళ గైడెన్స్ తీసుకొని తప్పేం లేదు. మనకు అందరూ కూడా మంచి పేరు సంపాదించాలి, పార్టీకి మంచి పేరు సాధించాలి. అదేవిధంగా మీ వార్డులో ఉన్న ఈ కొంతమంది పట్టణ ప్రముఖులు ఉంటారు, మన డేటా కూడా మీరు ఇచ్చారు, ప్రతి వార్డు నుంచి కూడా మాకు ఇచ్చారు. సో వాళ్ళతోని రెగ్యులర్గా మీరు ఇంటరాక్ట్ అవ్వడం, ఆయన తెలుసుకోవడము, వాళ్ళతోని మీరు బాగుండాలని చెప్పి కూడా నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా